ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న విషయం ఏమిటి అంటే అయోధ్య రామ మందిరం సమీపంలో గరుడ పక్షులు, కోతులు మరియు ఎలుగుబంట్ల యొక్క సంచారం అధికంగా పెరిగిపోయింది అని. ఈ విషయం గురించి విన్నప్పుడు మొదట్లో నేను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఏదో వ్యూస్ కోసం ఎవరో ఒకరు ఈ విషయాల్ని వైరల్ చేస్తున్నారు అని అనుకున్నాను. కానీ దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు నిజానికి ఇదంతా అక్కడ నిజంగానే జరుగుతోంది అని, అక్కడి యొక్క అటవీ శాఖ సిబ్బంది కూడా దీనిపై తీవ్రంగా అలర్ట్ లో ఉన్నారని తెలిసింది. అయితే ఈ జీవులన్నీ అయోధ్య పరిసర ప్రాంతాలకు ఎందుకు చేరుకున్నాయి అనడానికి సమాధానం అయితే లేదు. చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ కూడా అయోధ్యలో ఆ శ్రీరాముడి యొక్క ప్రతిష్ఠ చూడ్డానికి వస్తున్నాయి అని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే గరుడ పక్షులు అధిక సంఖ్యలో అయోధ్యలో కనిపించటం. ఎందుకంటే ఈ జాతి ఇంచుమించు అంతరించిపోయే స్థితిలో ఉంది. ఇవి ప్రస్తుతం ఇండియా ఇంకా పాకిస్తాన్ లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల బట్టి అక్కడి స్థానికులు చెప్తున్నది ఏంటి అంటే రామ మందిరం ఓపెనింగ్ రోజున ఆ మహోన్నతమైన కార్యాన్ని చూడ్డానికి దేవతలు సైతం దిగివస్తారు అని. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అన్న విషయాన్ని పక్కన పెడితే అయోధ్యలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఒకసారి హనుమంతుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేవలం అయోధ్యలో మాత్రమే కాదు, ఇండియా వ్యాప్తంగా చాలా వైరల్ అయింది. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం హనుమంతుడు స్వయంగా అయోధ్యలో ఎలా ప్రత్యక్షమయ్యాడు అండ్ అలానే 150 కన్నా ఎక్కువ ఎన్కౌంటర్స్ చేసినటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ కి మాత్రం ఎందుకు చుక్కలు చూపించాడు, పాకిస్తాన్ ఆటంకవాదుల నుంచి స్వయంగా హనుమంతుడు ఎలా అయోధ్యని కాపాడాడు అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ కేవలం స్టోరీ మాత్రమే కాదు, దీని మీద రీసెర్చ్ చేసి ఒక మూవీని కూడా తీయడం జరిగింది. ఈ వీడియో చివర్లో ఆ మూవీ పేరు కూడా నేను మెన్షన్ చేస్తాను. అసలు ఈ కథ మొదలైంది 1998లో. ప్రతిరోజు లాగానే అయోధ్యలో ఉన్న హనుమాన్ గుడిలో ప్రజలు హనుమంతుని దర్శించుకోవడానికి వస్తూ వెళ్తూ ఉన్నారు. అప్పుడే ఆ వీధిలో పోలీసులకు ఒక జీప్ కనిపించింది. మొదట్లో పోలీసులు ఆ జీప్ ని చూసి ఎవరో ఒక భక్తుడు దర్శనం చేసుకోవడానికి జీప్ ని ఇక్కడ పార్క్ చేసి వెళ్లి ఉంటాడు అని అనుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ జీప్ ని తీసుకెళ్తాడులే అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ టైం గడుస్తోంది, కానీ లోపల నుంచి ఆ జీప్ ని తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ రావట్లేదు. 6 గంటల పాటు ఎదురు చూసిన తర్వాత ఎవరూ రాకపోయేసరికి పోలీసులు ఆ జీప్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోపల ఏముందా అని చూస్తారు. అయితే ఆ జీప్ లో ఒక మోటార్ ఉంది. అది ఒక వాటర్ పంప్ మోటార్. అంటే దాంతో వాటర్ ని బయటకు తోడేయచ్చన్నమాట. అయితే దాన్ని చూడగానే పోలీసులకు అనుమానం వచ్చి ఆ మోటార్ ని తిప్పి చూస్తే అందులో పౌడర్ లాంటిది వారికి కనిపించింది. వెంటనే పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని పిలిపించడం జరిగింది. అయితే ఆ టీం ని లీడ్ చేసింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా. ఆయన యొక్క పోస్టింగ్ 1982లో జరిగింది. అప్పటి నుంచి ఆయన 2020 వరకు కూడా సర్వీస్ లో ఉన్నారు. ఆయన పేరు మీద 150కి పైగా ఎన్కౌంటర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అయితే ఆయన ఆ పౌడర్ ని చూడగానే ఆయన నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఇది ఆర్డిఎక్స్ పౌడర్ అని. అప్పుడు అక్కడ పోలీసులకు అర్థమైన విషయం ఏమిటి అంటే ఈ ఆర్డిఎక్స్ పౌడర్ ఇక్కడ ఉంది అంటే ఈ చుట్టుపక్కల ఇంకా అయోధ్య మొత్తం ఖచ్చితంగా ఆర్డిఎక్స్ లను పెట్టి ఉంటారు అని వాళ్లకు అనుమానం వచ్చింది. ఇక ఆయన వెంటనే పోలీస్ ఫోర్స్ ని, మిలిటరీని అలర్ట్ చేశాడు. కేవలం 12 గంటల్లో మొత్తం అయోధ్యలో 7 చోట్ల ఆర్డిఎక్స్ ని కనుక్కోవడం జరిగింది. ఈ సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్ ని మాత్రమే కాదు, యావత్ ఇండియాని ఊపేసింది. ఎందుకంటే ఒకవేళ ఆ ఆటంకవాదులు అనుకున్న విధంగా ఆర్డిఎక్స్ సరైన సమయానికి బ్లాస్ట్ అయి ఉంటే మొత్తం అయోధ్య మన ఇండియా మ్యాప్ లో లేకుండా పోయేది. అయితే మొదటిసారి జీప్ లో ఎక్కడైతే ఆర్డిఎక్స్ పౌడర్ దొరికిందో అక్కడ కూడా ఆర్డిఎక్స్ పెట్టే అవకాశం ఉంది అని పోలీసులకు అనుమానం కలిగి వెంటనే అక్కడికి వెళ్లి వెతకడం ప్రారంభించారు. హనుమాన్ గుడి మొత్తం వెతికినప్పటికీ వారికి ఏ మాత్రం చిన్న క్లూ కూడా దొరకదు. అప్పుడు ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా పూర్తిగా అలసిపోయి నిరాశ చెందారు. అయితే ఇక్కడే అనుకోని విధంగా ఒక ఘటన జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి చెందినటువంటి ఒక వ్యక్తి గర్భగుడిలోంచి బయటకు వచ్చాడు. కానీ అతని ముఖం చూసినప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఆ వ్యక్తి తమ గ్రూప్ కి చెందిన వాడు కాదు అని. ఇక ఆ వ్యక్తిని ఆగమని ఒక పిలవగానే ఆ వ్యక్తి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే వీరికి తెలిసింది ఏంటంటే అతను ఒక ఆటంకవాది అని. అలాగే అతన్ని పోలీసులు పట్టుకోగానే అతను చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే మీరిప్పుడు ఇక ఏం చెయ్యలేరు, నేను హనుమాన్ గుడిలో ఒక టైం బాంబ్ ని ఫిక్స్ చేశాను, కొద్దిసేపట్లో అంతా నాశనం అవుతుంది అని చెప్పాడు. అతను తన చేతికి ఉన్న వాచిని చూసి ఇప్పుడు మీకు కేవలం 1 గంట సమయం
మాత్రమే మిగిలి ఉంది, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు. వెంటనే టీం హెడ్ అయిన అవినాష్ మిశ్రా నేరుగా హనుమంతుడి గర్భగుడిలోకి పరిగెత్తుతాడు. అలాగే మిగతా టీం హనుమాన్ గుడి యొక్క మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. కానీ ఏం దొరకలేదు. వాళ్ళ దగ్గర ఇక కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా యొక్క చూపు ఒక కోతి పైన పడింది. ఆ కోతి ఒక వాటర్ కూలర్ పై కూర్చుని దాని నుంచి బయటకు వస్తున్నటువంటి ఏదో ఒక తాడును కొరుకుతూ కనిపించింది. అప్పుడే మిశ్రాకి బాంబ్ వాటర్ కూలర్ లో ఉండే అవకాశం ఉంది అని అనుమానం వచ్చింది. అప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి భక్తుడి చేతిలో నుంచి ప్రసాదాన్ని తీసుకుని ఆ కోతి వైపు విసురుతాడు. కానీ కోతి ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వారు బాంబ్ డిటెక్టర్ తో కూలర్ దగ్గరకు వెళ్ళగానే వారు గట్టిగా అరుస్తూ సార్ ఇది టైం బాంబ్ అని చెప్తారు. అలాగే ఇది 3 సెకండ్స్ దగ్గర ఆగిపోయింది సార్ అని కూడా చెప్తారు. అప్పుడే అవినాష్ మిశ్రాకి అర్థమైంది ఏంటి అంటే ఆ కోతి కట్ చేస్తున్నది ఒక తాడును కాదు అని, ఆ టైం బాంబ్ యొక్క వైర్స్ అని. అది కట్ చేయడం 3 సెకండ్స్ లేట్ అయింటే ఆ బాంబ్ అక్కడే బ్లాస్ట్ అయిపోయేది. ఇక వెంటనే అవినాష్ మిశ్రా ఆ కోతిని వెతుకుతూ దాన్ని వెంబడిస్తాడు. ఎంత వెతికినా ఆ కోతి దొరకదు. కానీ అప్పుడే ఆ కోతి మళ్ళీ గుడిపైన ఉన్నటువంటి గోపురాన్ని తుడుస్తూ కనిపించింది. అప్పుడు మొత్తం పోలీస్ టీమ్ తో పాటు సాధారణ ప్రజలు కూడా నిజంగా ఆ హనుమంతుడే స్వయంగా దిగివచ్చి తమ ప్రాణాలు కాపాడాడు అని నమ్ముతూ జై హనుమాన్ అని గట్టిగా అరవడం ప్రారంభించారు. వారికి సహాయం చేసినటువంటి ఆ కోతిని వారు స్వయంగా హనుమాన్ అని నమ్మడం ప్రారంభించారు. తమ 2 చేతులు జోడించి ఆ కోతికి నమస్కారం చేస్తూ మనస్ఫూర్తిగా దీవించమని కోరుకున్నారు. అలా వారు చూస్తూ ఉండగానే ఆ కోతి వారి కళ్ళ ముందు నుంచే మాయమైపోయింది. అవినాష్ మిశ్రా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే తన నోటితో ఈ విషయాలన్నీ చెప్పారు. ఆ రోజు తాము చేసింది తాము చూసింది అంతా ఇప్పుడు కూడా నాకు ఒక కలలా అనిపిస్తుంది అని, ఆ ఘటన తన జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమని, హనుమంతుడిని స్వయంగా ఆయన చూశాను అని బలంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. హనుమంతుడు స్వయంగా వచ్చి అయోధ్యని మాత్రమే కాదు అక్కడ నివసిస్తున్నటువంటి ఎన్నో వేల మంది శ్రీరామ భక్తులను మరియు హనుమంతుని యొక్క భక్తులను స్వయంగా కాపాడాడు అని అక్కడి ప్రజలు మరియు పోలీస్ టీం దృఢంగా నమ్ముతున్నారు. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇదే నిజం. ఈ అద్భుతమైన ఘటన పోలీస్ రికార్డ్స్ లో కూడా ఉంది. అండ్ ఇది జరిగింది అనడానికి మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంది. అయితే ఈ రియల్ ఇన్సిడెంట్ పైన తీసినటువంటి సినిమా పేరు ఇన్స్పెక్టర్ అవినాష్. ఇదొక వెబ్ సిరీస్. దీన్ని మీరు జియో సినిమాలో చూడొచ్చు. అయితే ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ఇన్సిడెంట్ గురించి మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి కూడా చూడండి, మీరే షాక్ అవుతారు. దీనికి సంబంధించి ఎన్నో ప్రూఫ్స్ మీకు దొరుకుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.